Good evening, all of you. Good evening, sir. Good evening. Yeah, very good evening, ma. Very good evening, all of you. Very good evening. So, క్లియరా? నిన్న చేస్తున్నారా? వెండర్ క్యాష్ డిస్కౌంట్ చేశారమ్మా? ఎనీవన్? సార్ చేశాం కానీ వెండర్ డిస్కౌంట్ లో F-60 ఉంది కదా సార్, FB60 లో మేము పోస్ట్ చేసేటప్పుడు ఆ అకౌంట్ అనేది మాకు ఏమని చూపిస్తుంది అంటే అక్కడ చెప్పండి వినపడుతుంది. టాలరెన్స్ గ్రూప్ చేయమని చూపించింది సార్. టాలరెన్స్ గ్రూప్ లో పర్సెంటేజ్ ఇవ్వమని చూపించింది. అప్పుడు OBA4 లోకి వెళ్ళి మేము 9 నైన్స్ ఇచ్చిన దాని కింద క్యాష్ డిస్కౌంట్ అని ఉంది. ఆ క్యాష్ డిస్కౌంట్ దగ్గర 4% ఇస్తే అప్పుడు మళ్ళీ 4% కానీ 5% ఇవ్వాలి కదా. అది చెప్పాము కదా ఆల్రెడీ. గ్లోబల్ సెట్టింగ్స్ లో మీరు ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. నాకు నిన్న నైట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు F-53 లో మళ్ళీ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. అది ఫేస్ చేసి మళ్ళీ F-53 లో సేవ్ చేస్తే అప్పుడు వచ్చింది. మీరు క్లాస్ లో మనం చెప్పినట్టుగా విన్నారంటే ఏ డౌట్ రాదండి. ప్రామిస్ గా చెప్తున్నాను. అసలు డౌట్లే రానివ్వకుండా మనం చెప్పింటాం ఆల్రెడీ. మనం చెప్పిన వీడియోస్ 1-2 సార్లు చూడాలి. ఓకే, ఎందుకంటే ఎక్కడ ఏం ఎర్రర్ వస్తుంది అనేది నేను ముందే చెప్పేసి ఉంటా. ఓకేనా? అది మీరు యాజ్ ఇట్ ఈజ్ గా వీడియో చూసారంటే ఎక్కడ కూడా ఎర్రర్ రాదమ్మా. ఎక్కడ కూడా ఎర్రర్ రాదు. ఓకేనా? ఎందుకంటే గ్లోబల్ సెట్టింగ్స్ లో మనం టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయర్ వెండర్ కి డిస్కౌంట్ 5% మనం ఇచ్చుంటాం. అలా ఇవ్వకపోతే ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందని ఇప్పుడు అబ్బాయి చెప్పాడు చూడండి. కంపల్సరీగా ప్రతి చోట వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లం రాదు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే లైక్ ఇక్కడ మనం పేమెంట్ చేసేటప్పుడు కానీ లైక్ KZ లో కానీ ఓకే, తర్వాత DZ లో కానీ అక్కడ చూడండి, ఇంతకుముందు N3 అని ఉంది నాకు, కానీ అక్కడ నెంబర్ వచ్చేసి 15 అని ఇవ్వాలా, కానీ N3 అని పెట్టారు. అంటే ఎవరో మార్చారు. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు అక్కడ నెంబర్ ఉందా లేకుంటే ఆల్ఫాబెట్ ఉందా చూసుకోండి. ఒకవేళ ఉంటే కన్నా మీ బ్యాచ్ లో ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. లేదంటే వాట్సాప్ మీరు స్కైప్ లో కానీ ఎర్రర్స్ వచ్చిన స్కైప్ లో వాట్సాప్ లో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉండొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మాకు ఏదైనా వర్క్స్ ఉంటాయి, మేము ఇంటరాక్ట్ కాలేనప్పుడు మీకు గ్రూప్ ఉంది ఆల్రెడీ. వాట్సాప్ గ్రూప్ లో స్క్రీన్ షాట్స్ వేసుకోవడం, ఎవరైనా ఫ్రీగా ఉంటే కన్నా దాని ఎర్రర్ ఇక్కడ వెళ్ళండి అని చెప్పుకోవడం చేసుకోండి. తప్పేముంది? స్కైప్ లో చేసుకోండి, వాట్సాప్ లో చేసుకోండి. మీరు ఇంటరాక్ట్ అవ్వాలి కన్ఫర్మ్ గా. ఒకరి ఎర్రర్స్ ఒకరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. ఓకేనా? సో అది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. వీడియోని కరెక్ట్ గా ఫాలో అవుతే, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో అయ్యారంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూడు, ఆ అబ్బాయి అక్కడ పర్సెంటేజ్ ఇవ్వలేదు, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అట్లా. ఓకే డన్ గైస్. సో టుడే ఇస్ ద ఫైనల్ కాన్ఫిగరేషన్ అబౌట్ అకౌంట్స్ పేయబుల్ లో వెండర్ డౌన్ పేమెంట్స్. మీకు తెలిసినంత వరకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ పేమెంట్స్ మా? చెప్పండి. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎనీవన్? డౌన్ పేమెంట్ అనేది దేని అంటారు మా? ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. డౌన్ పేమెంట్స్ అని వేటిని అంటారు మా? డౌన్ పేమెంట్స్ అని వేటిని అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము EMI మనం తీసుకున్నాం అనుకోండి ఏదన్నా ప్రోడక్ట్స్ కి. సో అందులో ఒక 20% ఆర్ 40% ఫస్ట్ పే చేసేదాన్ని డౌన్ పేమెంట్స్ అంటారు సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే, గుడ్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెహికల్ కొనడానికి వెళ్తారు కదా. ఓకే, ఒక వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు 1 lakh చెప్పారు. మీరు 50,000 ముందుగానే డౌన్ పేమెంట్ పే చేస్తారు. రిమైనింగ్ 50,000 కి డౌన్ పేమెంట్స్ మీరు పెట్టుకుంటారు. నెలకు 2,000 3,000 పే చేసే విధంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత వాటికి సంబంధించి స్పెషల్ GL ఇండికేటర్స్ అంటారు. ఏమంటారు? స్పెషల్ GLs ఇండికేటర్స్ అంటారు. ఇది వెండర్కు ఉంటుంది, కస్టమర్కి ఉంటుంది. ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్పొచ్చు మా. దీన్ని ఏమని చెప్పొచ్చు? అడ్వాన్స్ పేమెంట్స్. చూడండి, వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్. సో డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆర్ ఆల్సో రెఫర్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్ అంటారు. ముందుగానే అడ్వాన్స్ పే చేయడం. ఇప్పుడు మీకు 1 lakh సరుకు కావాలి, 1 week లో ఉంటే మీ దగ్గర స్టాక్ అయిపోతుంది. ముందుగానే ఏం చేస్తారంటే
ఆ 1 లాక్ సరుకు ముందుగానే వాళ్ళకి కాల్ చేసి మీరు చెప్పుకుంటారు. లేదు మీకు వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు. అంతే కదా! గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా కూడా. సో ఇట్ ఈస్ ఏ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వన్స్ ద receipt or delivery of goods and services occurs, the down payment clears against the final invoice. ఎందుకంటే మనము డౌన్ పేమెంట్స్ అనేది ఇవ్వకపోతే బిజినెస్ మాక్సిమం తిరగవు. ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్స్ ఉండడం వల్ల చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులను కొంటున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా డౌన్ పేమెంట్స్ అనేది అంతో ఇంతో ₹1,00,000 వెహికల్ లేదంటే 2 lakhs వెహికల్ కనీసం 1,000 లైక్ 50,000 కానీ 70,000 కానీ 1 lakh కానీ పే చేశారంటే రిమైనింగ్ అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. అది మీకు 2 yearsకో 3 yearsకో పే చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అక్కడే ఇక్కడ కూడా అంతే. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అడ్వాన్స్ పేమెంట్స్ ముందుగా రిసీవ్ చేసుకోవడం వెండర్స్, దీన్నే మనం వెండర్ డౌన్ పేమెంట్స్ అంటాం. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే చూడండి. ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ అకౌంట్ FS00. అడ్వాన్స్ టు వెండర్ అని ఒక జిఎల్ ని క్రియేట్ చేసుకోవాలి కరెంట్ అసెట్ కింద. లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ OBYR. పోస్ట్ డౌన్ పేమెంట్ F-48. పోస్ట్ ఇన్వాయిస్ అగైనెస్ట్ డౌన్ పేమెంట్ FB60. వెండర్ లైన్ అండ్ డిస్ప్లే FBL1N. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-53. క్లియర్ వెండర్ పేమెంట్ F-53. ఓకే, ఇది మనం చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ థింగ్స్ వస్తాయి, ఇవి రెండు. ఇప్పుడు మీరు వెహికల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది మీ బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, స్టాక్ ఎంత 1 lakh. మీరేమో ముందుగా పోస్ట్ డౌన్ పేమెంట్ F-48లో 50,000 ముందుగానే ఇచ్చుకుంటారు. 50,000 ముందుగానే చేసుకుంటారు F-48లో. తర్వాత ఏం చేస్తారు, ముందుగానే 50,000 ఇచ్చారు, మీకు టోటల్ కావాల్సిన స్టాక్ ఎంత 1 lakh. మీరు ముందుగానే 50,000 ఇచ్చేసారు. తర్వాత నెక్స్ట్ 1 lakh ఇస్తారు. ఎంత పెండింగ్ ఉంటుంది, 1 lakhలో 50,000 వెళ్తే 50,000 పెండింగ్ ఉంటుంది. ఇక్కడ కేజెడ్తో డిఫైన్ అవుతుంది ఎంట్రీ, ఇక్కడ KR తో డిఫైన్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఆ 50,000 ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. F-54లో ఆ కేజెడ్ కాస్త KAగా మారుతుంది. కేజెడ్ కాస్త KAగా మారుతుంది. మారిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఆ రిమైనింగ్ 50 అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ కేజెడ్లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తాం. ఇదే వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, ఫస్ట్ చూడండి FS00 వెళ్దాం. మీరు PDF లో ఇక్కడ ఉంటుంది చూడండి, డౌన్ పేమెంట్స్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. అకౌంట్ గ్రూప్ వచ్చేసి కరెంట్ అసెట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, కరెన్సీ, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, షార్ట్ కీ 001 G067. FS00 కరెంట్ అసెట్, మౌస్ తో రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. 5 బ్యాలెన్స్ షీట్, ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ టు వెండర్, కొంచెం మూవ్మెంట్ ఇవ్వచ్చు. కంట్రోల్ డేటా INR, ఇక్కడ రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వెండర్స్, లైన్ అండ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. మీకు చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేటివి GLs ని కంట్రోల్ చేస్తాయి అనేసి. సేవ్. ఇప్పుడు అడ్వాన్స్ టు వెండర్, దీని స్పెషల్ GL ఇండికేటర్ అంటారు. ఓకే, స్పెషల్ GL ఇండికేటర్ అని చెప్తాం. ఇప్పుడు నువ్వు ఇది చేసావు, తర్వాత ఇక్కడ డొమెస్టిక్ వెండర్ ఉన్నాయి. ఇవి రెండు మనం ఏం చేయాలంటే లింక్ చేయాలి. ఎక్కడ చేయాలి లింక్ అనేది, ఓకే, లైక్ లింక్ ఆల్టర్నేటివ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ OBYRకి వెళ్ళాలి. OBYR చూడండి, డౌన్ పేమెంట్స్, A ఫర్ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్,
ఎఫ్ ఫర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ రెండిట్లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేస్తాం. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అడుగుతుంది. ఓకే ఇవ్వండి. ఓకే చూడండి ఇక్కడ రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ 1 minute ప్లీజ్. యా డన్ గైస్. చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే FS00 చేసింటారో వాటిని ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్. డొమెస్టిక్ అంటే ఎవరు మా? స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు. డొమెస్టిక్ వెండర్స్ అంటే ఎవరు మా? చెప్పండి. కంట్రీ లోపల ఉండే వెండర్స్. విత్ ఇన్ ద కంట్రీ. సేమ్ బ్యాక్ వచ్చేయండి. ఎఫ్ సేమ్ డొమెస్టిక్ వెండర్. తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ వెండర్. ఇద్దరికి ఇవ్వాలి. ఓకే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ డౌన్ పేమెంట్ F-48 ఫ్యాషన్ F-48. చూడండి పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ హెడర్ డేటా. ఓకే ఇప్పుడు యాక్చువల్ గా మనకు స్టాక్ ఆర్ గూడ్స్ కావాల్సింది 1 lakh. కానీ మనం ముందుగానే వెండర్ కి మన స్టాక్ కన్ఫర్మేషన్ కోసం ముందుగానే మనం అమౌంట్ పే చేస్తున్నాం. ఎందుకంటే లేదంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి అందుకు అనమాట. ఓకే టుడే డేట్ ఇవ్వండి. కేజెడ్ మా దీనికి కేజెడ్ తో డిఫైన్ అవుతుంది. రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో వెండర్ డౌన్ పేమెంట్. ఇక్కడ వెండర్ ఎవరు? టాటా ఐటీ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి స్పెషల్ జిఎల్ ఇండికేటర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ ఏ అనివ్వండి. చూడండి ఏ టి అంటే ఇది కస్టమర్ కి సంబంధించింది. ఏ రెండు రకాల వీటి స్పెషల్ జిఎల్ అంటారు. ఏ అంటే వెండర్ కి ఉంటుంది, కస్టమర్ కి ఉంటుంది. మనం తీసుకోవాల్సిన కే ఫర్ వెండర్. కే ఫర్ వెండర్ ని సెలెక్షన్. బ్యాంక్ అకౌంట్. వచ్చేసి బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత? ముందుగా ఎంత పే చేస్తున్నాం? 50,000 పే చేస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్. ఇవి అవసరం ఉన్నాయో లేవో చూద్దాం. ఎంటర్ ఇస్తున్నాం. ఏముంటుంది? ఫీల్డ్ వాల్యూ డేట్ అవసరం లేదంట. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ చూడండి టెక్స్ట్ కూడా అవసరం లేదంట. ఎంటర్. ఎంటర్ అయ్యామో లోపలికి 50. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. వచ్చిందా? ఓకే ఈ విధంగా 50,000 ముందుగానే నువ్వు పాస్ చేసావండి. 50,000 ముందుగా నువ్వు పాస్ అవ్వడం జరిగింది. ఓకే సో ఇప్పుడు దీన్ని వెళ్ళి ఎక్కడ వెళ్ళి చూడాలి? FBL1L వెళ్ళి చూడాలి. /n FBL1L పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేస్తా అంటే రావట్లేదు.
ఏమి చేయాలి? ఓకే, ఇప్పుడు ఆ 50,000 అమౌంట్, ఓకే, ఆ 50,000 అమౌంట్ చూడాలంటే ఏమి చేయాలి చెప్పండి మా. ఎక్కడ ఏ ఆప్షన్ వేసి పెడితే నువ్వు 50,000 అమౌంట్ పోస్ట్ చేసావు కదా, ఆ అమౌంట్ నా కంటికి కనిపించాలి చెప్పండి. ఓపెన్ ఐటమ్స్, ఆల్రెడీ ఓపెన్ ఐటమ్ ఆన్లో ఉంది కదా, వెండర్ అకౌంట్ మందో కాదో చూసుకోవాలి సార్. మనదే కదా, వెండర్ కూడా మనదే, కంపెనీ కూడా మనదే. ఓకే, చూడండి అన్ని మనదే ఉన్నాయి. ఇదిగో టాటా ఐటీ సొల్యూషన్స్ ఉంది, మన కంపెనీ కూడా ఉంది, ఓపెన్ ఐటమ్స్ ఈరోజు డేటే ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయిగా. చెప్పండి ఎక్కడ ఏముందో చెప్పండి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి సార్ ఒకసారి. సార్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయరా? ఇందా, ఎగ్జిక్యూట్ ఒకసారి చేయండి సార్. ఇలా చేస్తున్నాను. నో ఐటమ్ సెలెక్టెడ్, నో ఐటమ్ సెలెక్టెడ్. చెప్పండి మా, ఎనీ వన్, ఎవరైనా చెప్పచ్చు. డేటా సోర్స్ లో నేను క్లాస్ చెప్పే ఏంటంటే డేటా సోర్స్ ఏది అప్లికేషన్ లో డేటా సోర్సెస్ దగ్గర ఉంటుందా సార్? అంటే ఆ, నేను మీకు చెప్పాను స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేసి. ఓకే, చూడండి కొంచెం కిందికి రండి. ఓకే స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఉంది అక్కడ, సెలక్షన్, ఎగ్జిక్యూట్ ఇప్పుడు అవుతుంది చూసారా. సో అసైన్మెంట్, డాక్యుమెంట్ నెంబర్ కేజెడ్, డాక్యుమెంట్ డేట్, ఎస్ చూడండి ఇక్కడ ఏ ఫర్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని అర్థం. అమౌంట్ 50,000, వెండర్ ఇన్వాయిస్ 50,000. ఓకే, అక్కడ బయట నువ్వు ఆప్షన్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అని ఎస్ పెడితేనే ఇక్కడ ఆప్షన్ లోపలికి వస్తారు, లేకపోతే రాలేరు, గుర్తుపెట్టుకోండి. ఈ సెషన్ ఇలాగే ఉండేసి న్యూ సెషన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ టీ కూడా ఏముంది మనకి, లైక్ FB60. ఇప్పుడు మనము FB60కి వెళ్తాం. సో ఎంటర్ వెండర్ ఇన్వాయిస్, కంపెనీ కోడ్ BEN1. ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి. ఎంటర్ టాటా ఐటీ సొల్యూషన్స్. టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ తీసుకోండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఇప్పుడు 1 lakh, యా మనం ఇవ్వాల్సిన 1 lakh అది ఇక్కడ, ఎస్ ఇక్కడ కూడా తీసుకున్నాం 1 lakh అని. సో యాక్చువల్గా మన సరుకు కావాల్సింది 1 lakh, మనం ముందుగానే 50,000 ఇచ్చేసాం. ఇప్పుడు తర్వాత 1 lakh ఇవ్వాలి కదా, 1 lakh మీద ఎంట్రీ పాస్ చేయాలి. వాల్యూ డేట్ అవసరమా చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఎంటర్. సో వాల్యూ డేట్ అవసరం లేదండి. టెక్స్ట్ కూడా అవసరం లేదు. ఎంట్రీ పాస్ అయిందా, సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 2006 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు వచ్చి FB11 లోకి వచ్చి లిస్ట్ లోకి వెళ్ళండి, రిఫ్రెష్. ఇంకా ఎంత ఇవ్వాలి, పెండింగ్ బ్యాలెన్స్ 50,000 ఇవ్వాలి. KR 1 lakh, చూడండి ఇక్కడ టోపీ లాగా ఐకాన్ కనబడుతుందా, డ్యూ. ఓకే డ్యూ. ఇంకా రిమైనింగ్ ఎంత ఇవ్వాలి మనం, 50,000 ఇవ్వాలి. ఈ ఏ అనేది ఏదైతే ఉందో, KZ అనేది ఏదైతే ఉందో KAగా మారుతుంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. ఓకే చూడండి, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ F-54 ప్యాషన్ F-54. చూసారా, క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్, క్లియర్ వెండర్ డౌన్ పేమెంట్. టుడే డేట్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ టైప్ ఏముంది, KA. ఓకే, రెఫరెన్స్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. వెండర్ డౌన్ పేమెంట్, ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి.
చూడండి మా, మీరు ఇన్వాయిస్ ఫ్రెష్ గా ఎంటర్ చేస్తేనే రిలవెంట్ ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవుతుంది. నువ్వు నిన్న ఎంట్రీస్ సెండర్ నిన్న నువ్వు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఈ రోజు ట్రాన్స్ఫర్ చేశారంటే అక్కడ రిలవెంట్ ఇన్వాయిస్ నెంబర్ తీసుకోదు. ఏది అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీకు ఇన్వాయిస్ నెంబర్ తీసుకోకపోతే ఎంట్రీ పాస్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు ఎంట్రీ కొత్తగా ఫ్రెష్ గా ఎంటర్ చేసావు కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్ గా జనరేట్ అయింది. అదే నువ్వు పర్చేజ్ ఇన్వాయిస్ నిన్న చేసి ఈ రోజు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ ఏది అనేది మీకు తెలియదు. ఓకే, అందుకోసం ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2006 ఓకే ఇక్కడ ఉంది. కొందరికి ఏంటంటే అది ఏ నెంబర్ అనేది కొందరికి తెలియదు. ఓకే, ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడ వేరేది ఉంది అంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, ప్రాసెస్ డౌన్ పేమెంట్. ఓకే, ఇక్కడ చూడండి మా, ఇన్ కంపెనీ కోడ్ వెన్ 1 ద నెంబర్ రేంజ్ ఎంట్రీ ఈస్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2024. ఓకే, N3 అంటమ్మా. ఓకే, ఓపెన్ చేస్తున్నాం నెంబర్ రేంజెస్. ఇప్పుడు మనం N3కి వెళ్ళి నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి. దానికి టీ కోడ్ ఏంది మా? గ్లోబల్ సెట్టింగ్స్ లో FBN1 FBN1. ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి ఉంటే ఒకసారి FBN1 లోకి వెళ్ళి KAకి చూడండి, క్లాస్ అండ్ FBN1. ఒకవేళ మనం డాక్యుమెంట్ టైప్కి ఏం తీసుకోవాలి? డాక్యుమెంట్ టైప్ చెప్పండి. డాక్యుమెంట్ టైప్ కి కూడా ఏంటి చెప్పండి? OPS అనా? చెప్పబోతున్నారు. ఇక్కడ చూడండి, KAకి N3 అని ఉంది. ఎవరైనా సిస్టమ్ ఓపెన్ చేసి ఉంటే అక్కడ నెంబర్ ఎంత ఉందో ఎవరైనా చూడగలుగుతారా? నెంబర్ KAకి చూడండి, ఎవరైనా ఓపెన్ చేసి OB7లో ఎనీవన్? సార్ 2 minutes చూస్తున్నా. చూడండి చూడండి చూడండి, ఎవరెవరో ఏంటంటో మార్చేశారు బ్యాక్ ఎండ్ లో. KAకి 17 ఉంది సార్. 17 ఓకే. ఎస్ సార్. నీకు బ్రో నీకేముంది? చూస్తున్నా బ్రో, చూస్తున్నా సార్. యా, యా. సేవ్ చేస్తున్నా. చూడండి, ఇట్లా చాలా మంది రకరకాల మారుస్తుంటారు మా. 17 ఇక్కడ మనం 4,000కి ఎండ్ అయింది. 4,001 ఇక్కడ 5,000. సేవ్ చేయండి. క్లాస్ అండ్ F-54. వెళ్ళామా లోపలికి? చూడండి మా, అదే N3 అని ఇచ్చామనుకోండి రాంగ్ వస్తుంది. అసలు N3 అనేది నెంబర్ ఈ సెటప్ కాదు. ఓకే, చాలా మంది ఆన్లైన్ కదా మారుస్తూ ఉంటారు చాలా మంది. డాక్యుమెంట్ 4001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు వెళ్ళి FBL3 లో చూడండి, ఇక్కడ KZ ఉంది కదా, ఈ KZ కాస్త KAగా మారుతుంది. మారిందా? KAగా. ఇప్పుడు చూడండి, ఇది కూడా డ్యూలో ఉన్నట్టు చూపిస్తుంది. ఇంకా రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలి. F-53
సింపుల్ మా, చాలా సింపుల్, చాలా సింపుల్ గా చేయొచ్చు. పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, ఈ ప్రాసెస్ ని గుర్తు పెట్టుకుంటే చాలు. మళ్ళీ చూడండి కేజెడ్, మళ్ళీ సింపుల్, అంత మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లోగా చేశారంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ రిమైనింగ్ 50,000 అమౌంట్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. అమౌంట్ ఎంటర్డ్ 50,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 0. సేవ్, క్లియర్. డిస్ప్లే వెళ్ళి రిఫ్రెష్ చేయండి, క్లియర్ అయిపోయింది. క్లియర్డ్ ఐటమ్స్, టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూడండి కేఆర్ కేజెడ్, కేఏ కేజెడ్ కేఆర్. చూడండి ఇలా ఈ విధంగా వెండర్ డౌన్ పేమెంట్స్ ని చేయాల్సి వస్తుంది. వెండర్ డౌన్ పేమెంట్స్. అర్థమైందా? మా లాజిక్ ఎలా చేయాలో తెలిసిందా? ఇంకొకటి చేసి చూపించిన మళ్ళీ ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు టోటల్ గా మనకు 2 lakhs కావాలండి. స్టాక్ మనకి టోటల్ గా 2 lakhs కావాలి. నేను ముందుగా F-48 లో 1 lakh ఇస్తున్నా. F-48 1 lakh ఇస్తున్నా. ఏ బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఐటమ్స్, ఎగ్జిక్యూట్. 1 lakh వేసానా? యాక్చువల్గా మనకు కావాల్సిన సరుకు ఎంత? 2 lakhs కి. చూడండి ఏ వచ్చింది ఇక్కడ, ఫ్యాషన్ FB60. చాలా సింపుల్ మా. FB11 అండ్ రిఫ్రెష్. తర్వాత F-54. టూ టైమ్స్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. కేజెడ్ కాస్త కేఏగా మారుతుంది. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ క్లియర్ చేయాలి. ఫ్యాషన్ F-53. క్లియర్ అయిందా? నో ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్. క్లియర్ మా? అర్థమైందా గైస్? ఎనీవన్? సింపుల్ గా ఉందా Yes, sir. టాపిక్? అకౌంట్స్ పేయబుల్ మీరు నాలుగు టాపిక్స్ విన్నారు. ఏమైనా కష్టం ఉందా అండి ఎక్కడైనా కూడా? సింపుల్ గా ఉందా? ఈ పీడిఎఫ్ లో అన్ని మిక్స్ అయి ఉంటాయండి. ఈ 4 టాపిక్స్ మిక్స్ అయి ఉంటాయి. ఓకే, సో మీరే ఓన్ గా పీడిఎఫ్ రెడీ చేయొచ్చు. నేను ఇలా చేశాను అక్కడ, అలా మీరు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ప్రతిది కూడా ఒక నోట్బుక్ తీసుకొని
ప్రతిదీ ఏ స్క్రీన్ లో ఏముంటాయి అనేది కూడా రాసుకోండి. కంపెనీ ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది, తప్పు లేదు. ఓకే, బట్ ఏంటంటే ఏ దాంట్లో ఏమున్నాయనేది మీకు తెలియాల, ఏ దానిలో ఏమున్నాయనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏముంది, అందరూ ఆ వీడియో చూస్తూ చేయడం సహజమే, కానీ ఏ స్క్రీన్ లో ఏముంటాయి అని చెప్పగలిగినప్పుడే సబ్జెక్ట్. ఏ స్క్రీన్ లో ఏమి ఉంటాయి అనేది చెప్పగలిగినప్పుడే సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ రావాలి అంటే ఏ స్క్రీన్లలో ఏ ఆప్షన్స్ ఇంపార్టెంట్, ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఏంటి మనకు అనవసరం. ఆప్షన్స్ లో ఆ టాపిక్ వరకు ఏం అవసరమో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్పుడే మనకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఆ టీ కోడ్స్ ప్రాసెస్ కూడా గుర్తుండాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఓకే, సో అది యా. రాధిక గారు మీకు ఏదో డౌట్ ఉందన్నారు, క్లియర్ అయింది అది? యా, గుడ్ ఈవినింగ్ గైస్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా, Good గుడ్ evening, ఈవినింగ్, sir. వెరీ గుడ్ ఈవినింగ్, ఐ లవ్ యూ, వెరీ గుడ్ ఈవినింగ్. సో బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా, ఐ థింక్ మహాశివరాత్రి 2025. సార్ యా, ఫుల్ ఎంజాయ్. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఫుల్ హౌస్ఫుల్. అవునండి. సూపర్ అండి. ఏంటి, ఏం కోరుకున్నారు? 2025 అన్న మా జాతకాలు మారాల స్వామి అనుకున్నారా? ఏంటండి వెంకట్ గారు, వెంకటేష్ గారు, శ్రీకాకుళం. అవునండి, వచ్చామండి. యా, శ్రీనివాస్, లోక్నాథ్, రజని, వీరబాబు ఏం కోరుకున్నారండి మా శివుని? మార్చి 31 లోపు జాబ్ రావాలని కోరుకున్నాం సార్. వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే ఈశ్వరుడు ఈ రేపు 31 లోపే సార్. బ్యాక్డోర్ అయితే రెడీ, నాకు ఎలాంటి డౌట్ లేదు. కొంచెం ఒక 4 ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడి కమ్యూనికేషన్ బాగుంటే బ్యాక్డోర్ అయితే రెడీ. ఓకే, అది మీ చేతిలో ఉంది అంతే. చూద్దాం సార్, మన సిలబస్ అయితే అయిపోయిన తర్వాత చూస్తాం దాని మీద కూడా. చూడండి, యా, మీకు యాడికి కాకపోతే ట్రై చేయండి. ఓకే, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాతనైనా ఉంటాయి కదా సార్? కంటిన్యూ ఉంటాయి బ్రదర్, ప్రాబ్లం లేదు. సార్ హైదరాబాద్ లో ఇవ్వ సార్, బెంగళూరు నుంచి అంటున్నారు కదా, హైదరాబాద్ లో వాళ్ళకు లొకేషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి శ్రీనివాస్. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూణే అయినా పోవాల్సిందే, ఓకే, ఎక్కడైనా వెళ్ళాల్సిందే. నాకు అక్కడే కావాలి అంటే కుదరదు. ఓకే, ఏదో శ్రీనివాస్ నీ మాట అమ్మాయి చెప్పాలా సార్, నాకు హైదరాబాద్ దగ్గర చూడండి సార్ అని. అబ్బాయిలు మనం చెప్పకూడదు అన్నమాట. ఓకే, ఫ్యామిలీ ఉంది కదా సార్, ఫ్యామిలీతోని షిఫ్ట్ కావాలంటే హైదరాబాద్ కంటే ఓకే తెచ్చుకోవచ్చు, కానీ వేరే వేరే కాడికంటే కష్టం. అట్లా యా, చెప్దాం, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఫస్ట్ 2 years చేశారంటే మన వాళ్ళే ఆటోమేటిక్ గా మారుస్తారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఓకే సార్. ఓకే గైస్, డన్. సో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసాం. టుడే పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? వీటిని ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో మనకు యూజ్ చేస్తారు, వీటి వల్ల యూజెస్ ఏంటి? సో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి స్టోర్ అవుతాయా, పోస్ట్ అవుతాయా అనేది తెలుసుకోవాలి. స్టోర్ అవుతాయా, పోస్ట్ అవుతాయా? ఏంటి సార్ స్టోరీకి పోస్ట్కి డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు. ఓకే, చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్. యూ కెన్ యూజ్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ incomplete documents in the SAP system without performing extensive entry checks. It can be edited. It puts a limited on the fields that can be edited in a barcode document. Okay, so చూడండి, ఈ barcode document ని ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటారట. ఎందుకు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటారు, ఏ సిచ్యువేషన్స్ లో ఏ పర్పస్ మీద దీని అంటారు, సో తర్వాత దీన్ని మళ్ళీ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది కూడా చూస్తాం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా రెంట్ 10,000,
మీకు తెలీదు. సో మీరేమో 5,000 అనేసి ఎంట్రీ పాస్ చేశారు. యాక్చువల్ గా రెంట్ వచ్చేసి 10,000. మీకు తెలియకుండా 5,000తో ఒక ఎంట్రీ పాస్ చేశారు. జస్ట్ దాన్ని స్టోర్ చేశారండి. అంటే మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేయలేదు. మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు కాబట్టి మీ పై అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎవరైతే ఉంటారో ఆయన నీకు పూర్తిగా చెప్పలేదు కాబట్టి జస్ట్ నువ్వేం చేసావు, ఒక 5,000తో అమౌంట్ ఎంటర్ చేసి స్టోర్ చేసుకున్నావు అంతే. అది మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేయలేదు. ఎప్పుడైతే మీ సీనియర్ మీరు కాల్ చేసి ఒక అడిగి సరే ఎంత సార్ అమౌంట్ అని తెలుసుకొని అప్పుడు దాన్ని 10,000 గా మార్చాలి. పర్మిషన్ తీసుకొని 5,000 ని 10,000 గా దాన్ని ఎడిట్ చేయాలి. సో అది ఇన్కంప్లీట్, అంటే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి జస్ట్ ఎంటర్ చేసి పెట్టుకున్నారు. మళ్ళీ తర్వాత తెలుసుకొని దాన్ని పోస్ట్ చేద్దాంలే అనేసి. ఓకే, సో దీన్నే మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం. ఓకే, ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటాం. చూడండి, సో దీన్ని మనం వెండర్లో చేయొచ్చు, కస్టమర్లో చేయొచ్చు, జిఎల్లో కూడా చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏమి లేదు. జిఎల్ పోస్టింగ్ FB50, జిఎల్ లైన్ అండ్ డిస్ప్లే FBL3N, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0. 2 స్క్రీన్స్ ఉంటాయి ఇక్కడ పార్కులో. ఓకే, సింగిల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్. సో డబుల్ స్క్రీన్ వచ్చేసి F-65, పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0, డిస్ప్లే డాక్యుమెంట్ FB03. ఇవి కాన్ఫిగరేషన్స్. ఓకే, సో చూడండి, సో ఫస్ట్ మనం వచ్చేసి FB50కి వెళ్దాం. SAP ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మీరు FS00 వెళ్ళి ఎంట్రీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఇక్కడ, లైక్ బ్యాంక్ సంబంధించిన ఎంట్రీస్. ఓకే, క్లాస్ FB50 మన కంపెనీ కూడా ఉందా వేరే కంపెనీ కూడా ఉందా చెక్ చేసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్ డేట్ ఈరోజు ఇవ్వండి. కరెన్సీ INR, రెఫరెన్స్ నెంబర్. సో రెంట్ అకౌంట్, ఇక్కడ GL అకౌంట్, డెబిట్. సో 5,000. ఇక్కడ వచ్చేసి SBI బ్యాంక్ క్రెడిట్ 5,000. ఇంకా సిమ్యులేట్ సేవ్. సారీ, డైరెక్ట్ గా సేవ్ చేస్తాను. పార్క్ కదా, మళ్ళీ ఒకసారి చూడమ్మా. డైరెక్ట్ గా పార్క్ చేయకుండా నేను మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేసేస్తాను. క్రెడిట్ 5,000. ఇక్కడ చూడండి మా పార్క్ ఫస్ట్ సిమ్యులేట్ చేసుకుని తర్వాత పార్క్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, పార్క్ డాక్యుమెంట్. ఇది పోస్ట్ అవుతుందా స్టోర్ అవుతుందా చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నాను, పార్క్ మీద. ఇక్కడ చూడండి మా డాక్యుమెంట్ 9 పెన్ 1 వాస్ పార్క్డ్. ఓకేనా, సో ఇది జస్ట్ స్టోర్ అయింది, మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అవ్వలేదు. కావాలంటే చెక్ చేసుకోండి. వెళ్ళండి, FBL3N. ఓకే, ఇప్పుడు రెంట్ తీసుకున్నాను. ఇక్కడ రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి మా. ఇక్కడ కనబడుతుందా 9, 8 ఉంది, ప్రీవియస్ పోస్ట్ చేసింది. 9 కనిపించట్లేదు. 9 కనిపించాలంటే ఎక్కడ ఏ ఆప్షన్ వేసి పెడితే మనకు షో అవుతుంది, ఎక్కడ ఏ ఒక టిక్ మార్క్ పెడితే షో అవుతుంది పార్క్ డాక్యుమెంట్. ఎక్కడ ఉంది ఆప్షన్ ఉంది? లైన్ ఐటమ్ డిస్ప్లే.
కింద ఒకసారి సార్ ఓపెన్ ఐటమ్స్ డౌన్ కింద లెక్చర్ ఎస్ అయి ఉంది. ఎస్. సో ఇక్కడ ఓపెన్ పార్క్డ్ ఐటమ్స్ ఐటమ్స్ దీన్ని ఎస్ పెడితే మనం మన పార్క్ అనే డాక్యుమెంట్ కనబడుతుంది. చూసారా, ఇవేమో గ్రీన్ టిక్ లో ఉన్నాయి, మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ అయిపోయాయి. కానీ ఇది మాత్రం చూడండి, డెల్టా గుర్తులో పార్క్డ్ అని చూపిస్తుంది. ఇవి చూడండి పోస్టెడ్ అని చూపిస్తుంది. పోస్టెడ్ కి పార్క్డ్ డిఫరెన్స్ చూడండి. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 9 SA 45,000. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో 10,000 చేయాలి. ఇంకా ఎవరైనా నీకు కావాలంటే ఆప్షన్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి. పోస్ట్ పార్క్ డాక్యుమెంట్ FBV0 FBV0. ఓకే, పర్మిషన్స్. యా గైస్, సో చూడండి, ఇప్పుడు FBV0 వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చూడండి, మనం ఎంట్రీ పాస్ చేస్తాం కదా, అదే కనబడుతుంది ఇక్కడ. దీన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్టార్టింగ్ లో ఎలా అయితే వచ్చారో అదే ప్లేస్ కు వచ్చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు రెఫరెన్స్ నెంబర్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకొక 0 ఎక్స్ట్రా ఇచ్చి 7 పెట్టచ్చు. హెడర్ టెక్స్ట్ మార్చాలంటే మార్చుకోవచ్చు. స్మాల్ లెటర్ పెడతారా, స్మాల్ లెటర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 5,000 తీసేసి 10,000. ఓకే, ఎడిట్ చేసుకున్నారా? చేసుకున్న తర్వాత సిమ్యులేట్ చేస్తారా, లేదంటే ఇక్కడ డాక్యుమెంట్లు వెళ్ళి ఇక్కడైనా డైరెక్ట్ గా పోస్ట్ చేస్తారా అనేది మీ చాయిస్. చూడండి, ఇక్కడ పోస్ట్ ఇస్తున్నాను. చూసారా, డాక్యుమెంట్ 9 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ముందు స్టోర్ అయ్యింది, అది మెయిన్ ఇన్వాయిస్ గా కన్వర్ట్ అవ్వలేదు, జస్ట్ నామకే వాస్ జస్ట్ అలా సేవ్ అయింది. ఇప్పుడు పోస్ట్ అయిపోయింది. కావాలంటే చూసుకో, ఇక్కడ ఏదైతే పార్క్ డాక్యుమెంట్ ఉందో అది కిందికి ఆటోమేటిక్ గా వచ్చేస్తుందో చూడండి. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. అయిపోయిందా? 9 10 5,000 కాస్త 10,000 గా మార్చారు. సో దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని ఏమంటారు? పార్క్ డాక్యుమెంట్ అంటారు. అంటే మనకు సరైన ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు, సరైన అమౌంట్ మనకు కరెక్ట్ గా తెలియనప్పుడు, మన సూపర్ సీనియర్స్ పర్మిషన్ ఇవ్వకుండానే మనం ఎంట్రీ పాస్ చేసుకొని జస్ట్ స్టోర్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే అతను కరెక్ట్ అమౌంట్ చెప్తాడో ఆ స్టోర్ చేసిన ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని అమౌంట్ మార్చుకొని సేవ్ చేయాలి. దీన్నే పార్క్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం సింగిల్ స్క్రీన్ లో చేసాం.
డబుల్ స్క్రీన్ లో చేద్దాం. సో ఎఫ్ డాష్ 65 రాసన్ ఎఫ్ డాష్ 65 చూడండి. పార్క్ డాక్యుమెంట్ క్లియర్ గా దీన్ని సపరేట్ గా హెడర్ టెక్స్ట్ చేశారు పూర్తిగా. ఓకే, సో టుడే డేట్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్ రెంట్ అకౌంట్. ఇక్కడ 40 అనేది ప్రీ డిఫైన్ గా తీసుకుంటారమ్మా. మీరు ఏం చేయాల్సిన అవసరం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జిఎల్ లో పోస్టింగ్ లో 40 డెబిట్ 50 క్రెడిట్ వస్తా అని చెప్పాం. ఎంటర్ ఇవ్వండి, అది ఆటోమేటిక్ గా ప్రీ డిఫైన్ గా తీసేస్తుంటది. ఇప్పుడు నేను యాక్చువల్ గా రెంట్ వచ్చేసి 20,000 అనుకుంటే నేను 10,000 తో పార్క్ చేస్తున్నాను. 10,000 మాత్రం ఇచ్చి పార్క్ చేస్తున్నాను. ఇక్కడ 50 మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ తెలుస్తుందో ఆటోమేటిక్ గా మీరే తీసేసుకుంటారు 50 అని. ఎంటర్, ఇక్కడ కూడా 10,000. సో ఇప్పుడు డాక్యుమెంట్ లో వెళ్ళండి. డాక్యుమెంట్ లో వెళ్ళి ఇక్కడ చూడండి పార్క్ డాక్యుమెంట్. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ 10 1 వాస్ పార్క్డ్. జస్ట్ ఇది పార్క్ అయితే. సో కావాలంటే వెళ్ళి చూడండి. FBL3 వెళ్ళండి, లిస్ట్ రిఫ్రెష్. చూసారా పార్క్ అయితే 10,000 తో ఎంట్రీ పాస్ చేసా, కానీ 20,000 రెంట్ ఇవ్వాలా. కానీ 10,000 తోనే నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను 10,000 తో జస్ట్ పార్క్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు సూపర్ సీనియర్ లేదంటే సీనియర్ అకౌంటెంట్ వచ్చి చెప్పారు 10,000 కాదు బాబు 20,000 అని. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను మార్చుతాను. FBV0 ఫ్యాషన్ FBV0 డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. 10 ఉందా డాక్యుమెంట్ 10 ఓపెన్ చేయండి. ఫస్ట్ రెంట్ ఓపెన్ చేయండి. కావాలంటే ఇక్కడ జిఎల్ ఉంది కదా 001 పెట్టండి. రెంట్ ఓపెన్ చేయండి. 2 days ప్రెస్ చేయండి. 20,000 తీసుకోండి. బ్యాక్ రండి. ఇక్కడ మళ్ళీ SBI బ్యాంక్ ఓపెన్ చేయండి. 20,000 తీసుకోండి. బ్యాక్ రండి. మారింది ఇక్కడ 20,000 20,000. ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్ గా పోస్ట్. చూసారా డాక్యుమెంట్ 10 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయింది. కావాలంటే చెక్ చేయండి. లిస్ట్ రిఫ్రెష్. చూసారా డాక్యుమెంట్ 10. ఓకే, సో 20,000 10,000 కాస్త 20,000 చేసేసాం. ఓకే క్లియరమ్మా? పార్క్ డాక్యుమెంట్ ఇది సార్ ఇది డమ్మీగా మనం ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకోవటమేనా సార్? జస్ట్ మామూలుగా రియల్ టైం ఎలా ఉంటుంది సార్ ఇది? ఇట్లా ఇప్పుడు మనం చెప్పేదాన్ని కూడా రియల్ టైమే బ్రదర్. ఏది కూడా డూప్లికేట్ అంటూ ఏమి ఉండదు. ఓకే, ఆడ సర్వర్ ఆడ మెయిన్ అంతే. దాంట్లో మీరు మాత్రమే పని చేస్తారు, వేరే వాళ్ళు వచ్చి చూడడానికి ఛాన్స్ ఉండదు. ఇది ఏంటంటే సర్వర్ కదా, ఎవరైనా చూడవచ్చు దీంట్లో. ఓకేనా? సో అంతే. ఇప్పుడు టాలీ ఉంది, లైసెన్స్ లో కాకుండా ఎడ్యుకేషన్ మోడ్ లో మనం నేర్చుకుంటాం. డిఫరెన్స్ ఏముంది టాలీలో ఎడ్యుకేషన్ కి లైసెన్స్ కంటే? డేట్లు ఒక్కటి మారవు అంతే. డేట్లు ఒరిజినల్ లైసెన్స్ లో డేట్లు మారుతాయి, డూప్లికేట్ లో డేట్లు మారవు. నెలలో 1వ తారీఖున 2వ తారీఖున 31వ తారీఖున మాత్రమే ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఇక రిమైనింగ్ డేట్లు మారవు. లైసెన్స్ ఉంటేనే మారుతుంది అంతే. సేమ్ స్క్రీన్సే ఉంటాయి, దాంట్లో డౌటే ఉండదు ఏమీ కానీ. ఓకే చూడండి FB03 డాక్యుమెంట్ లిస్ట్ మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఎస్, ఈరోజు మనం పోస్ట్ చేసాం కదా, డేట్ ఎంత 27. చూడండి ఇక్కడ ఉందా 27 ఎంట్రీ. 3 ట్రాన్సాక్షన్ 8 9 10 పోస్ట్ చేసాం. కావాలంటే వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడొచ్చు. 40 is the debit, 50 is the credit. ఓకే, ఆ విధంగా. సో దీన్నే బార్కోడ్ డాక్యుమెంట్ అంటారు. దీన్ని మనం ఏం చెప్తాం? బార్కోడ్ డాక్యుమెంట్ అని మనం చెప్పుకుంటాం. ఓకే నెక్స్ట్
ఎస్డి. ఎస్డి అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్డి? సేల్స్ అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీన్ని O2C అంటారు. ఆర్డర్ టు క్యాష్ అంటాం. ఇది ఎవరికి ఇచ్చేస్తారు? మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్ కి మనం సేల్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి. సో O2C is a set of business process that involve receiving and fulfilling customer requests for goods or services. It is a top level. మనకు మార్కెట్ లో ఉన్న ఏ కస్టమర్ అయితే మనకు ఆర్డర్ పెట్టుకుంటాడో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనకి అది సేల్స్ ఆర్డర్ అవుతుంది, అది అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. సో దీని సైకిల్ ఎలా ఉంది, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? దీని సైకిల్ వచ్చేసి ఫస్ట్ కస్టమర్ ఎంక్వైరీ, కొటేషన్ ఫర్ కస్టమర్ ఎంక్వైరీ, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ, డెలివరీ, బిల్లింగ్, బిల్ సెండ్ టు కస్టమర్, రిసిప్ట్ ఆఫ్ మనీ, కస్టమర్ పేమెంట్. ఇది O2C సైకిల్. ఇలా కూడా చెప్పొచ్చు. సేల్స్ ఆర్డర్, అవైలబిలిటీ చెక్, అవుట్ బౌండ్ డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, పికింగ్, గూడ్స్ ఇష్యూ, బిల్లింగ్, పేమెంట్ ప్రాసెస్. సో మీరు ఇంటర్వ్యూలు అడుగుతారు వేటికి ట్రాన్సాక్షన్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఉన్నాయి అనేసి. ఎంక్వైరీ, కొటేషన్, సేల్స్ ఆర్డర్ వీటికి ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, ఎంట్రీస్ ఉండవు. PGI, డెలివరీ, బిల్లింగ్, రిసిప్ట్ ఆఫ్ మనీ వీటికి మాత్రమే అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అని చెప్పాలి. ఎంక్వైరీ VA11, కొటేషన్ VA21, సేల్స్ ఆర్డర్ VA01, PGI VL01N, డెలివరీ VL01N, బిల్లింగ్ VF01, రిసిప్ట్ ఆఫ్ మనీ FB15. ఓకే, మీరు ఎంక్వైరీకి, కొటేషన్ కి, సేల్స్ ఆర్డర్ కూడా ట్రాన్సాక్షన్ ఉన్నాయంటే మీరు ఫేక్ అని తెలుసుకోవచ్చు. సో చూడండి, కస్టమర్ ఆర్డర్ ఈజ్ డాక్యుమెంటెడ్, ద ఆర్డర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఆర్ ద సర్వీస్ ఈజ్ షెడ్యూల్డ్. Order is shipped to the customer, the service is performed. Invoice is created and sent to the customer by accounting receivables. Customer sends payment that is collected by the company. The payment is recorded in the general ledger. ఇప్పుడు మీరు అమెజాన్ లో ఒక ఆర్డర్ పెట్టుకుంటారు, అది మీ వరకు రీచ్ అవడానికి ఎంతో ప్రాసెస్ బ్యాకింగ్ లో జరుగుతుంది. ఓకే, అలా అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ఎంక్వైరీ. మీరైనా, మీ బిజినెస్ అయినా కానీ, కస్టమర్ అయినా కానీ, ఎవరైనా కూడా అతను కూడా ఒక 10 మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటాడు. ప్రైస్ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏ విధంగా వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఓకే, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేసి వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్తారు. వెళ్ళి మనం బాగా నచ్చినట్లయితే కొటేషన్ తీసుకుంటాడు. ప్రైస్ కొటేషన్ గివెన్ టు ది కస్టమర్. మనం అతనికి కొటేషన్ ఇస్తాం. వచ్చాడు, 10 మంది దగ్గర ఎంక్వైరీ చేశాడు, మనం బెస్ట్ గా అనిపించాం, మన దగ్గర కొటేషన్ తీసుకున్నాడు. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది అతని చాయిస్. తీసుకుంటే ఎస్, ఈ ప్రొడక్ట్స్ ఇంత వాల్యూ అని మనకు తెలుస్తుంది. లేదు డైరెక్ట్ గా వచ్చి పర్చేజ్ చేశారనుకోండి, అది దానికి విత్ ఎంక్వైరీ ద్వారా మనకి ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. లేదు అంటే డైరెక్ట్ అయినా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత సేల్స్ ఆర్డర్. ఎప్పుడైతే అతను ఎంక్వైరీ చేసుకున్నాడు, కొటేషన్ తీసుకున్నాడు, మన రూల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని బాగా నచ్చాయి. సో అతను విత్ ఎంక్వైరీ ఆర్ కొటేషన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో విత్ రెఫరెన్స్ అయినా వితౌట్ రెఫరెన్స్ అయినా ఎలాగైనా ఆర్డర్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఆ ఆర్డర్ ఏమేమి పెట్టాడు అనేది చూసుకొని పోస్ట్ గూడ్స్ ఇష్యూ. So PGI is the steps where goods are being picked by warehouse. అతను ఆర్డర్ పెట్టిన తర్వాత సో వాటన్నిటిని సెలెక్షన్ చేసుకొని ప్యాక్ చేసి రెడీగా పెట్టుకుంటాం. ఎవరు అడ్రస్ పంపించడానికి? కస్టమర్ అడ్రస్ పంపించడానికి. సో దీన్ని PGI అంటాం. PGI అంటే స్టాక్ అంతా రెడీ చేసుకొని డెలివరీ చేస్తాం. ఎవరికి? సో కస్టమర్. సో డెలివరీ follows post goods issue. Delivery is the actual fulfillment of goods to the customer shipping address. At delivery stage, we have accounting entries in the books. At this stage, we debit revenue account and credit customer account. Transaction code for delivery is VL01. తర్వాత కస్టమర్ అడ్రస్ కి షిప్పింగ్ పంపించేస్తాం.
ఆ పంపించినప్పుడే మనం ఏం చేస్తాం, బిల్లింగ్ కూడా ఆ షిప్పింగ్ దాంట్లోనే మేము బిల్లింగ్ యాడ్ చేసి పంపిస్తాం. We send the bill to the customer for the goods delivered. We have accounting entries at this stage where we debit customer and credit cash account. ఇప్పుడు మనము బిల్లింగ్ కి చూడండి, ఏ దానికి మనకు అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది. సేల్స్ ఆర్డర్ కి నో అకౌంటింగ్ ఎంట్రీ. ఓకే, అవుట్ గోన్ డెలివరీకి ఏమి ఉండదు. పోస్ట్ గూడ్స్ ఇస్కి ఉంటుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డెబిట్ టు ఇన్వెంటరీ అకౌంట్. ఇది మాన్యువల్ గా అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా, టీజీఐ అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుంది అంటే ఉంటుంది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ టు ఇన్వెంటరీ అకౌంట్ అని చెప్పాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ టు ఇన్వెంటరీ అకౌంట్. నెక్స్ట్, బిల్లింగ్ డాక్యుమెంట్ కి అకౌంటింగ్ ఎంట్రీ ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాలి. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. కస్టమర్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్. తర్వాత ఇప్పుడు మనం బిల్లింగ్ చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇవ్వాలి కదా. సో బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్. రిసిప్ట్ అంటాం మనకి. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ టు కస్టమర్ అకౌంట్ అని చెప్తాం. సో దీన్ని ఓటీసీ సైకిల్ అంటారు. ఈ రెండింటికి గాను సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పర్సన్ ఉంటారు. ఓకే, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ ఇద్దరు కూడా ఉంటారు. బట్ ఈ రెండు వాళ్ళే చేయగలుగుతారు మాక్సిమం. బట్ మనం మినిమం థియరీ నాలెడ్జ్ ఉన్నా చాలు, మనం అక్కడ మార్కెట్ లో సర్వే అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే విధంగా మీ సూపర్ సీనియర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ మిమ్మల్ని సపోర్టింగ్ లో కూర్చోబెడతారు. ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ కి ఇంకా మీకు మాక్సిమం 5 years 7 years అలా ఒక ఎక్స్పీరియన్స్ పెడితే మాత్రమే కానీ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 1 or 2 years 3 years అలా పెట్టుకుంటే కన్నా మాక్సిమం వాళ్ళ సూపర్ సీనియర్స్ ఉంటారు, మిమ్మల్ని సపోర్టింగ్ లో కూర్చోబెట్టడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇవి మాత్రం చేయాలంటే చాలా టఫ్. ఒక్కసారి మనకి గుర్తు పెట్టుకోవడం కూడా చాలా టఫ్. టీ కోడ్స్ కానీ, ఆ ప్రాసెస్ చేసే విధానం కానీ. ఓకే, ఈ రెండు టాపిక్స్ అనమాట. ఎస్ఏపిలో ఈ రెండు టాపిక్స్ టఫ్ అనమాట. బట్ కాబట్టి మాక్సిమం ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ వీటి చూసుకుంటారు రియల్ టైం కంపెనీలో. ఇక్కడ వరకు మనం రానివ్వరు. బట్ మనం మినిమం ప్రాసెస్ అనేది తెలుసుండాలి, అది మెయిన్ ఉంది. అట్లా ఓకేనా గైస్, క్లియరా, అర్థమైంది? సార్ మరి 3 years పెట్టమంటారా 5 years పెట్టమంటారా సార్? ఒకటి 5 years పెట్టారంటే కాల్స్ వస్తాయి స్వామి గారు. 5 years పెడతాం కానీ సార్, మరి ఇప్పుడు మన ఈ నాలెడ్జ్ సరిపోతుందా లేకపోతే ఇంకేమన్నా అడుగుతారా ఎక్స్ట్రా అట్లా? చాలు. మరి మీరు అంటున్నారు మధ్యలో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ వరకే సపోర్ట్ తీసుకుంటూ సపోర్ట్స్ లోనే వేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు కంపెనీలో ఎక్కువ కన్సల్టెంట్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రీవియస్ ప్రాజెక్టులు చేసినప్పుడు అక్కడ కూర్చోబెడతారు. ఇప్పుడు సూపర్ సీనియర్స్ ఇద్దరు ఉన్నారండి, వాళ్ళని పెట్టుకొని మిమ్మల్ని కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ వస్తుందని రిక్రూట్ చేశారనుకోండి. సో అప్పటి వరకు మిమ్మల్ని ఇంప్లిమెంటేషన్ ఇన్వాల్వ్ కానివ్వరు కదా, వాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ. ఓకే, సో మీరు అంతవరకు ఏం చేస్తారు, మీకు సపోర్టింగ్ లో కూర్చోబెడతారు. ఎస్, ఇమీడియట్ గా ప్రాజెక్ట్ వచ్చిందన్నప్పుడు దానిలో కూర్చోబెడతారు. ఆల్మోస్ట్ మీకు వెళ్ళినప్పుడు కేటీ ఇస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. ఓకే, అవి కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి ఎట్లా ఏంటి అనేసి. అవన్నీ మీకు చెప్తారు ఎలా అనేసి రియల్ టైమ్ లో. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, ప్లేస్మెంట్ ఎట్లా సార్? ఏంటండి ప్లేస్మెంట్ ఎట్లా అంటున్నా అంటే నౌకరీలో పెట్టేసినాకనే మీకు తెలుస్తుంది కదా. ఒక 3-4 ఇంటర్వ్యూస్ మీకు అటెండ్ అవుతే వాళ్ళు ఏం అడుగుతున్నారో నేను చెప్పడం కంటే మీరు ఫేస్ చేసినప్పుడు తెలుస్తుంది ఏం అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, నేను ఎంతవరకు రియాక్ట్ అవ్వగలుగుతున్నాను అనేది మీకు క్లారిటీ వస్తుంది 100%. ఓకే, 100%. మీరు ఎక్స్పీరియన్స్ పెడితే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్స్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. 100% డిఫరెన్స్ తెలుస్తుంది. అది సార్ ఒకసారి మీరు చెప్పారు కదా సార్, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళని ఒకసారి ఇన్వాల్వ్